హే వీడెవడు ట్రంప్ లాగా ఉన్నాడు. ఏ ట్రంప్, నువ్వా మా ఇండియాకి ఎందుకు వచ్చావు? హే ట్రంప్, ఎందుకు వచ్చావు అని అడిగితే ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు మోడీ, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ కట్ చేసావు కదా, అందుకోసం. నేను నీతో ఫ్రెండ్షిప్ కట్ చేయలేదు. నువ్వే పాకిస్తాన్తో చాలా జిగిరీగా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, అందుకోసం. అందుకోసం నువ్వు రష్యా ప్రెసిడెంట్ అయిన పుతిన్తో ఫ్రెండ్షిప్ చేస్తావా, నాతో చేయవా? అయ్యో, నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? పుతిన్ నా ఆప్తమిత్రుడు. రష్యా పర్యటనలో నేనున్నప్పుడు నా మీద ఒకడు దాడి చేయడానికి ప్రయత్నించగా వాడిని పుతిన్ లేపేశాడు. పుతిన్ హెల్ప్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నాకు తెలుసు మోడీ, నేను యూఎస్ఏలో మీ స్టూడెంట్స్ని ఇబ్బందులు పెడతానని, వీసాలు సరిగ్గా అప్రూవ్ చేయట్లేదని, మీ మీద తారీఫులు వేస్తున్నానని, పాకిస్తాన్ వాళ్ళతో సన్నిహితంగా ఉన్నానని, నువ్వు పుతిన్తో స్నేహం చేస్తున్నావని. అలా చెయ్యకు మోడీ, నేను కూడా నీ ఫ్రెండ్నే. సరే సరే, ఏడవకు ట్రంప్. ఓ, పుతిన్ కాల్ చేస్తున్నాడు, ఒక్క నిమిషం. ట్రంప్, హలో పుతిన్, చెప్పు మై ఫ్రెండ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇండియాకి వస్తున్నావా? ఓకే ఓకే, నేను వెయిట్ చేస్తుంటా. హాయ్ మోడీ. నా ఫ్రెండ్ వస్తున్నాడు. పుతిన్ మై ఫ్రెండ్, నేను చాలా బాగున్నా. నువ్వు ఉండగా నాకేమవుతుంది? నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను, నువ్వు నా తోడుంటే. ఈడెవడు ట్రంప్ లాగా ఉన్నాడు? ట్రంపే. ఏంటయ్యా ఇక్కడికి వచ్చి పడ్డావు? నువ్వు ఆడ పాకిస్తాన్లో ఉండొచ్చుగా, పాకిస్తాన్లో ఆడ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో బాంబులు గన్నులతో ఆడుకోవచ్చుగా. ఏ పుతిన్, నువ్వు నాతో మాట్లాడద్దు. నువ్వు నా ఫ్రెండ్ని లాక్కొని నువ్వు నీ ప్లాన్స్ నాకు తెలుసు అంతా. నా ఫ్రెండ్ నువ్వు నా నుంచి దూరం చేసినావు. నేను వదలనావు.